బైబిల్లో చాలా సువిశేషమైన మాటలు ఏంటంటే, రక్షించేవాడు ఒక్కడే, నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభు. ప్రతి మనిషి పాపం కొరకు ప్రాయశ్చిత్త బలిగా అర్పింపబడిన వాడు ఆయన ఒక్కడే. ఆయన రక్తం ఇచ్చి మనుషులందరినీ కొనుక్కున్నాడు. కాబట్టి ప్రపంచంలో భూమిపైన ఉన్న ప్రజలందరినీ రక్షించడానికి అధికారం కలిగిన వాడు, శక్తిమంతుడు యేసు క్రీస్తు ఒక్కడు తప్ప మరి ఎవ్వరూ లేరు. ఆయా భాషలు మాట్లాడేవారు కానీ, ఆయా ప్రాంతాల వారు కానీ, ప్రపంచంలో ఏ దేశస్థుడైనా, ఏ యొక్క రాష్ట్రం వ్యక్తి అయినా, ఏ జిల్లా వ్యక్తి అయినా, ఏ ఊరోడైనా, ఏ గ్రామమైనా, ఎటువంటి మనిషి అయినా సరే, ప్రతి మనిషిని యేసు ప్రభు తన సొంత రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే అతనికి శిక్ష నుంచి విడుదల కలుగజేయటానికి. శిక్ష ఏమి అంటే, పాపం చేసినోడు పాతాళానికి, పాపము లేని పరలోకానికి వెళ్తాడని లేఖనాల్లో రాయబడింది. కాబట్టి పాపం అందరి మీద ఉంది. పాపం పోవాలంటే రక్త ప్రోక్షికరణ చేయాలి. ఆ రక్తము ఎవరిది అంటే మేకలది, గొర్రెలది కాదు. ఇప్పటి వరకు మేకలది, గొర్రెలది, కోళ్ళది అంత రక్తం పోస్తున్నారు, ఇంకా పోస్తూనే ఉన్నారు. వాటి వలన మనిషి మనస్సాక్షి పరిశుద్ధం కాదు. యేసు ప్రభు ప్రపంచంలో ప్రజలందరి కొరకు ఒక్కసారి ఆయన బలిగా అర్పింపబడ్డాడు. ఆయన రక్తం పరిశుద్ధం. ఎలా అంటే, ఆయన పుట్టింది మొదలుకొని నిష్కపటమైన వ్యక్తి, మహాపరిశుద్ధంగా జీవించాడు. పరిశుద్ధుడు. పరిశుద్ధమైన తన రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధమైన రక్తం ప్రజలకు ప్రోక్షీకరింపబడినప్పుడు వారికి విమోచనం కలుగుతుంది. ఆయన ఉన్న చోటు ప్రజలు ఉండడానికి రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ప్రజలకు విమోచనం కలుగజేయటానికి, ప్రజల్ని కనపరచడానికి ఆయన ఎన్నుకోబడ్డాడు. యోగ్యత కలిగినాడు. యేసు ప్రభు నామముననే రక్షణ, యేసు ప్రభు వలనే రక్షణ.